టెస్ట్ మ్యాచ్లో ఎంత బాగా ఆడినా కీలక సమయాల్లో ఉదాసీనతను ప్రదర్శిస్తే అవకాశాలను విడిచిపెడితే ఏం జరుగుతుందో ఇంతకంటే రుజువు అక్కర్లేదు. ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ను విజయంతో ఆరంభించేందుకు అద్భుత అవకాశం వచ్చినా టీమిండియా వృధా చేసుకుంది. విజయం సాధ్యం కాకపోయినా కనీసం మ్యాచ్ను డ్రాగా ముగిస్తుందనుకున్న జట్టు అనూహ్యంగా ఓటమి వైపు నిలిచింది. చివరి రోజు సాధారణంగా సాగిన భారత బౌలింగ్ ఫీల్డింగ్ ను సొమ్ము చేసుకుంటూ తన మార్కు బజ్బాల్ బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ 371 పరుగుల క్లిష్టమైన లక్ష్యాన్ని ఛేదించి పడేసింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బెన్ డకెట్ సంచలన ఇన్నింగ్స్ తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. జాక్ రాలీ, జో రూట్, జేమీ స్మిత్ కూడా విలువైన ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, శార్దుల్ ఠాకూర్ తలో 2 వికెట్లు తీశారు. బూమ్రా 1 వికెట్ తీయకపోవడం భారత విజయావకాశాలను దెబ్బతీసింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 471 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 465కు ఆల్అౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 364 పరుగులు సాధించింది. రెండో టెస్ట్ వచ్చే బుధవారం బర్మింగ్హామ్ లో ఆరంభమవుతుంది. ఇక లక్ష్యం 371. 4వ రోజు ఆట చివరికి ఇంగ్లాండ్ స్కోరు 21 పరుగులు, 0 వికెట్లు. అయితే చివరి రోజు వాతావరణం మబ్బులు పట్టి ఉండగా బూమ్రా ఫేస్ ను తట్టుకుని ఇంగ్లాండ్ జట్టు లక్ష్యాన్ని ఛేదించడం చాలా కష్టమని చాలా మంది అనుకున్నారు. ఏ జట్టుకైనా ఎక్కడ ఆడుతున్నా పరిస్థితులు ఎలా ఉన్నా 4వ ఇన్నింగ్స్ లో ఇంత పెద్ద లక్ష్యాలను ఛేదించడం తేలికైతే కాదు. బూమ్రా తనదైన శైలిలో విజృంభిస్తే విజయం భారత్దే అని అభిమానులు అంచనా వేశారు. కానీ జరిగింది వేరు. చక్కటి సమన్వయంతో ఆడిన ఇంగ్లీష్ ఓపెనర్లు వేగంగా మ్యాచ్ ను భారత్ నుంచి లాక్కెళ్లిపోయారు. డకెట్ ఎప్పట్లాగే వన్డే తరహాలో దూకుడుగా ఆడితే మరో ఎండ్లో క్రాలీ ఆచితూచి బ్యాటింగ్ చేస్తూ అతడికి సహకారాన్ని అందించాడు. ఉదయం వికెట్లు తీసి జట్టు విజయానికి బాటలు పరుస్తాడనుకున్న బూమ్రా అంత ప్రమాదకరంగా కనిపించలేదు. మిగతా బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. ప్రసిద్ధ్ కొన్ని మంచి బంతులు సంధించినా ధారాళంగా పరుగులిచ్చేశాడు. సిరాజ్ అయితే తేలిపోయాడు. బూమ్రా బౌలింగ్ ను జాగ్రత్తగా ఆడుకుంటూ మిగతా బౌలర్ల బౌలింగ్ లో అలవోకగా షాట్లు ఆడిన ఇంగ్లీష్ ఓపెనర్లు వేగంగా లక్ష్యాన్ని కరిగించేశారు. లంచ్ విరామానికి 115 పరుగులతో విజయానికి బలమైన పునాది వేసుకుంది ఇంగ్లాండ్. ఇక రెండో సెషన్ లో కూడా పరిస్థితి ఏమీ మారలేదు. అప్పటికే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన డకెట్ తర్వాత ఇంకా దూకుడుగా ఆడాడు. 121 బంతుల్లోనే అతడి సెంచరీ పూర్తయింది. 97 పరుగుల వద్ద సిరాజ్ బౌలింగ్ లో జైస్వాల్ క్యాచ్ వదిలేయడం అతడికి కలిసొచ్చింది. వర్షం వల్ల ఆట ఆగే సమయానికి ఇంగ్లాండ్ 181 పరుగులతో 0 వికెట్లతో తిరుగులేని స్థితికి చేరుకుంది. ఇక ఛేదనలో ఇంగ్లాండ్ దూసుకెళ్తుండగా వర్షం రావడంతో ఇలాగే మ్యాచ్ ఆగిపోతే బాగుండు అనుకునే పరిస్థితి భారత అభిమానులది. కానీ అరగంటలో ఆట ప్రారంభమైంది. తర్వాత కూడా వరుణుడు అంతరాయం కలిగించిన మ్యాచ్ పూర్తిగా ఆగే పరిస్థితి మాత్రం రాలేదు. తొలిసారి వర్షం తర్వాత ఆట ప్రారంభం కాగానే తక్కువ వ్యవధిలో 2 వికెట్లు పడడంతో భారత్ లో ఆశలు రేగాయి. ప్రసిద్ధ్ క్రాలీతో పాటు పోప్ ను అవుట్ చేసి జట్టుకు ఉపశమనాన్ని అందించాడు. కానీ డకెట్ కు తోడైన రూట్ నిలకడగా ఆడడంతో ఇంగ్లాండ్ తిరిగి పుంజుకుంది. 253 పరుగులతో 2 వికెట్లతో లక్ష్యం దిశగా సాగింది. ఈ స్థితిలో శార్దుల్ వరుస బంతుల్లో డకెట్, బ్రూక్లను అవుట్ చేసి మళ్లీ భారత్ ను పోటీలోకి తెచ్చాడు. అయితే పట్టుదలకు మారు పేరైన రూట్ భారత్ ఆశలపై నీళ్లు చల్లాడు. కెప్టెన్ స్టోక్స్, జేమీ స్మిత్ లతో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఓవైపు రూట్ స్థిరంగా ఆడుతుంటే ముందు స్టోక్స్ తర్వాత స్మిత్ ధాటిగా ఆడడంతో లక్ష్యం కరిగిపోయింది. ఇక విజయానికి 69 పరుగులు అవసరమైన స్థితిలో స్టోక్స్ అవుట్ అవడంతో అద్భుతాలేమైనా జరుగుతాయేమో అని అనిపించిన రూట్, స్మిత్ అందుకు అవకాశమే లేకుండా చేశారు. బూమ్రా తర్వాతి 2 స్పెల్స్ లో కూడా వికెట్ పడగొట్టలేకపోయాడు. ఆదుకోవడానికి వరుణుడు కూడా తిరిగి రాకపోవడంతో భారత్ కు ఓటమి తప్పలేదు. ఇక టెస్టు మ్యాచ్ల్లో భారత్ తరఫున 5 శతకాలు నమోదైన ఓటమి పాల్గొనడం ఇదే తొలిసారి.